డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బతుకమ్మలతో నిరసన. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక గోపాలగిరి మార్గానికి వెళ్లే ప్రాంతంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలు ఆడి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎండి యాకూబ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో లక్షలను వేచించి అర్హులైన పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయకుండా వదిలివేయడంతో నిర్మించిన ఇండ్లు వృధాగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా పేదలకు ఇండ్లను ఇవ్వాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేను, సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలను ఇవ్వడం జరిగిందని, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇళ్లను పంపిణీ చేస్తామని, ఇచ్చిన హామీని విస్మరించడం బాధాకరమని పేర్కొంటూ, అర్హులైన పేదవారికి ఇండ్లను ఇచ్చేవరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఈ 9 రోజులు బతుకమ్మ ఆట పాటలతో నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామని, అప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు స్పందించిన ఎడల విజయదశమి నాడు అర్హులైన మహిళలతో కలిసి గృహప్రవేశం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, నిరుపేద మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉండడానికి మనకు ఉయ్యాలో గుడిసె లేకపాయ ఉయ్యాలో, కట్టిన ఈ ఇల్లు ఉయ్యాలో ఇస్తనే లేరమ్మ ఉయ్యాలో, ఏ రాజ్యము అధికారులు మన పట్ల ఉయ్యాలో కనికరించలేదు ఉయ్యాలో, ఎమ్మెల్యే గారైన ఉయ్యాలో కనికరించలేదు ఉయ్యాలో, ప్రభుత్వము ఉయ్యాలో ఉండే ఉయ్యాలో, మన పట్ల ఎవరు ఉయ్యాలో. పేదలకు స్పందించాలి జిల్లా అధికారులు, స్పందించాలి మండల అధికారులు, స్పందించి పంచాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను. మిత్రులారా, ఈరోజు బతుకమ్మ డబుల్ బెడ్రూమ్ల అర్హులైన పేదలందరితోటి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ముందు బతుకమ్మను ఆడుతూ ఉన్నాం. అట్లాగే 9 రోజులు ఈ బతుకమ్మను కొనసాగిస్తాం. విజయదశమి రోజు ఈ అర్హులైన పేదలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లలో తోలుతాం. విజయదశమి సందర్భంగా గృహప్రవేశానికి అధికారులకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం. అది ఎందుకంటే మేము దశల వారీగా ఈ అర్హులకు ఇండ్లు ఇవ్వాలని, అర్హుల కోసం ఇండ్లు ఇవ్వాలని మేము దశల వారీగా పోరాటాలు చేశాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు బతుకమ్మను కూడా స్టార్ట్ చేశాము. 9 రోజులు ఇక్కడ బతుకమ్మను కొనసాగుతుంది. దసరా రోజు, విజయదశమి రోజు ఇళ్లలో మేము గృహప్రవేశం చేస్తామని అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. గతంలో ఎంఆర్ఓను కలిశాము, ఆర్డీఓను కలిశాము, కలెక్టర్ను కలిశాము, గౌరవ ఎమ్మెల్యే గారిని కలిశాము. అందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాం, అందరినీ కలిశాం. ఆ తర్వాత మేము రస్తారోకో చేశాం, నిరాహార దీక్షలు చేశాం, విడతల వారీగా అన్ని పోరాటాలు చేశాం. అయినా కూడా ఈ పేదల పట్ల గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఏమాత్రం కూడా స్పందన లేదు అనిపిస్తూ ఉంది మాకు సిపిఎం పార్టీగా. అందుకే మేము వాళ్ళను ఈ డబుల్ బెడ్రూమ్లను అధికారులు ఎప్పుడు చెప్పినా కూడా మేము ఇస్తాం. 1 నెల, 2 నెలలు, 20 రోజులు ఈ రకంగా టైములు పెట్టుకుంటూ వాళ్ళు అధికారులు వస్తూ ఉన్నారు. కానీ ఆ పేదలను గుర్తించింది ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. ఎంఆర్ఓ గారు కూడా గతంలో ఇక్కడ 45 డేస్ టైం ఇచ్చాడు. ఆ 45 డేస్ అయిపోయింది, ఇప్పటికీ 3 నెలలు కావస్తూ ఉంది. అయినా కూడా మేము మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి సార్ని కలిసి అడిగాం, మాకు బిజీ వర్క్ ఉంది, మేము చేయలేకపోయామన్నాడు. ఈ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ను ఆపండి, మేము ఖచ్చితంగా చేస్తాం 10 రోజులలో అంటా ఉండు. కానీ రాజకీయ నాయకులు అబద్ధం ఆడతారు, కానీ అధికారులు కూడా దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది అధికారులకు సరి అయింది కాదని కూడా మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వానికి కానీ, ఎంఆర్ఓ కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ ఈ గత ప్రభుత్వంలో 2019లో కట్టినటువంటి ఇండ్లు, ఈ ఇండ్లు మొత్తం కంప్లీట్ అయినాక కూడా ఈ పేదలకు ఇవ్వకుండా
ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాటవేసి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా ఈ పేదలకు న్యాయం జరుగుతుందని చాలామంది ఆశించారు. ఈ ప్రభుత్వాన్ని కోరుకొని తెచ్చుకున్నారు ఈ ప్రజలంతా. అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదని కూడా ఇప్పుడు తేలిపోయింది. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఈ పేదలను గుర్తించే వాళ్ళు ఎవరూ లేరనేది మేము చెప్పదలుచుకున్నాం. తొర్రూరు పట్టణ కేంద్రంలో గోపాలగిరి రోడ్లో 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టడం జరిగింది. ఇవి పేదలకు పంచాలని సిపిఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో గత 90 రోజులుగా అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అనేక మంది అధికారులను కూడా ఈ సందర్భంగా కలిసి విజ్ఞప్తి చేసినాం. కట్టినటువంటి ఇండ్లు గత 2-3 సంవత్సరాలుగా శిథిలావస్థలకు చేరుకుంటా ఉన్నాయి. అక్కడ మొత్తం చెట్లు మొలుస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే అర్హులైన పేదలకు పంచితే బాగుంటుంది. పేదల బతుకులు బాగు చేయాలి అని అంటే ఈ ప్రజాప్రభుత్వంలోనైనా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా 45 రోజుల సమయం ఇచ్చిళ్ళు. ఇప్పటికి 90 రోజులు అయినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కానీ ఎమ్మెల్యే కానీ ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇంకా టైం కావాలంటాను. ఇంకెన్ని రోజులు కావాలని అడుగుతా ఉన్నాం మేము సిపిఎం పార్టీగా. మేము ఇప్పటికే 45 రోజులు అంటే ఊరుకున్నాం. అయినా కూడా ఇంకా 15-20 రోజులు ఎక్కువైంది. అయినా కూడా ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ మేము నమ్మకం లేదు. కాబట్టి వెంటనే ఈ 9 రోజుల పాటు ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులందరినీ కలుపుకొని 9 రోజుల పాటు ఇక్కడ బతుకమ్మలు ఆడి నిరసన తెలియజేయాలని అనుకున్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఇస్తేనో ఏం లేదు, లేకుంటే విజయదశమి రోజు పేదలందరినీ తీసుకొని పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తోలబోతా ఉన్నాం. దానికి అధికారులకు కూడా ఇన్విటేషన్గా చెప్తా ఉన్నాం. అధికారులు కూడా అందరూ రండి. అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే గారు కూడా మీకు పంచడం చేత కాకపోతే మేము పంచుతా ఉన్నాం, మేము తోలుతా ఉన్నాం పేదలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, మీరు రండి. ఇన్విటేషన్ ఇదే అనుకొని ఇదే ఆహ్వానంగా భావించి రావాలని అధికారులకు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వరలక్ష్మి. మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదని మేము రెంట్ ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు. మాది సొంతం ఈ ఊరే. మేము 2003లో మాకు పట్టాలు కూడా ఇచ్చారు సర్వే నెంబర్లో. అప్పటి నుండి మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు మేము కూడా మాకు ఇల్లు లేకుండానే ఉన్నాం. ఇప్పటి వరకు లేదు. అది వచ్చి ఇవ్వాలి అందరికీ పేదలకని. కల్లూరి భవానీ అండి. 18 సంవత్సరాల కాంచెలు తొర్రూరులో నివాసం ఉంటున్నాం. కిరాయికే ఉంటాను. మాకు ఇల్లు లేదు. నెలకు 5,000-6,000 కిరాయిలు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఏదో కూలి పని చేసుకొని మిషన్ కొట్టుకొని బతికే వాళ్ళం. మేము కిరాయిలకు ఉండలేక ఇబ్బంది పడతాను. గత 3 ఏళ్ళుగా ఇస్తామని అట్లనే దాట వేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఇస్తారన్న నమ్మకం ధీమాతోటే ఉంటే ఆ ప్రభుత్వం పోయింది. మా అమ్మ మహిళ వచ్చింది. మహిళ ఆడళ్ళ గురించి అర్థం చేసుకుంటుంది కానీ ఉద్దేశంతో ఆమె మీద ఆశతోటే ఉన్నాము. ఆమె కూడా ఇట్లా దాట వేస్తుందని అనుకోలేదు. ఆమె మాకు మహిళ ఉన్నది, మాకు అండగా ఉంటుందని మేము అందరం కలిసి ఆమెని నియమించుకున్నాం. సరే అతను అంటే మమ్మల్ని గుర్తుపట్టలేదు, ఈమన్నా మమ్మల్ని అర్థం చేసుకుంటుందని ఆమె నిలబెట్టుకున్నాం. దయచేసి ఆమె మహిళల గురించి అయినా కూడా ఆమె అర్థం చేసుకొని పేదవాళ్ళందరినీ గుర్తింపు చేసుకొని డబుల్ బెడ్రూమ్ల ఇండ్లని మాకు పంచిపెట్టాలని ఆమెను కోరుకుంటాను. ఈ సందర్భంగా మేము కిరాయిలు కట్టలేక మసీదు పక్కన డే రోజు వేసుకొని మేము పండుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కదా, కొత్త ఆయన వచ్చిండ్రు కదా, ఆయన మాకు సాయం చేస్తాడేమో. ఈ జనాలందరూ కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడిపోతున్నాం. పిల్లలకు తిండికి చదువుకు దేనికి లేక బాగా ఇబ్బంది పడుతుండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇవనే కోరుకుంటా ఉన్నాం. మరి ఈ కిరాయిలు కట్టలేక ఇబ్బంది అయ్యి నడి రోడ్ల మీద దుకాణాలు పోయినాయి, అన్నీ పోయినాయి. మేము అడక్క తినే గతి వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వు ఎక్కి నువ్వు కట్టిన రూమ్లు అయినా ఇస్తలేవు. ఆ ఎమ్మెల్యే గారు కూడా నీకు నమస్తే పెడుతున్నావు. నా పేరు సంధ్య. గత 12 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఉన్నాయి, అవన్నీ కూలిపోతున్నాయి. ఇల్లు లేని పేదవాళ్ళు గుర్తించి ఈ శిథిలావస్థలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లనన్న వాళ్ళకు పంచిస్తే మేమన్నా ఉంటాము. ఆ ఇండ్లల్లో ఇల్లు లేక కిరాయిలకు ఉంటాం. మేము కిరాయిలు కట్టడం మాకు ఇబ్బంది అవుతుంది. కట్టిన ఇండ్లన్నా మాకు ఇప్పించగలరని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం.